ఏపీ పాలిటిక్స్ కు సంబంధించిన మరో అప్డేట్ చూస్తున్నాం. సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శలు. ప్రతి విమర్శలతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న ప్రసన్నపై ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక తన వ్యక్తిత్వాన్ని హననం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆవిడ. ఇటు ప్రసన్న కుమార్ కూడా తగ్గకుండా అనుచరులతో తన నివాసంపై దాడి చేయించారని ప్రశాంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తాము ఫిర్యాదు చేసి ఒక్క రోజు గడిచినా ఇంకా కేసు నమోదు చేయలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రసన్న కుమార్ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ ను అరెస్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ రెడ్డి, ప్రసన్న కుమార్ వ్యవహారంతో నెల్లూరు జిల్లా రాజకీయాలంతా కూడా వేడెక్కాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇవాళ ప్రసన్న కుమార్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అసలు ఎంతవరకు జరిగే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లా రాజకీయాలు, ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడి ఘటనతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా కూడా కలకలం రేపుతా ఉన్నాయి. ఏదైతే మొన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇటు ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి, ప్రశాంత్ రెడ్డి గురించి అందరికీ తెలుసు, ప్రశాంత్ రెడ్డి పైన ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆమె చరిత్ర గురించి తెలుసు అంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు జరిగిన కొద్ది సేపట్లోనే, కొద్ది గంటల్లోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దాదాపుగా 60 నుంచి 70 మంది చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో పాటు ఫర్నిచర్, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజరేటర్లు, కార్లు అన్నిటిని కూడా భారీగా పెద్ద పెద్ద సమ్మిట్లతో ధ్వంసం చేసినటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా ఒక ఉత్కంఠకైతే కలిగించింది. అయితే ఆ ఘటనకు సంబంధించి ఇటు వేమిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. దాంట్లో ఆ ఘటనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇదంతా కూడా ఈ ఘటన ఎవరైతే వేమిరెడ్డికి దంపతులకు ఎవరైతే అభిమానులు ఉన్నారో వారు చేయించి ఉండొచ్చేమో గానీ మాకైతే సంబంధం లేదు అని చెప్పి కూడా ఆమె మాట్లాడటం జరిగింది. మరోపక్క ప్రసన్న కుమార్ రెడ్డి కూడా స్పందిస్తూ ఈ యొక్క దాడి ఘటనని తీవ్రంగా ఖండించడం జరిగింది. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి పరామర్శించడం జరిగింది. దాంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలతో కూడా పరామర్శించడం జరిగింది. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఒకసారిగా నెల్లూరు జిల్లా రాజకీయాలన్నీ ఉత్కంఠను రేకించాయి. ఒకరి తర్వాత ఒకరు ఎస్పీ ఆఫీస్కి వెళ్లి అడిషనల్ ఎస్పీకి సౌజన్యకి ఫిర్యాదు చేసుకోవడం, ముందుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెళ్లి తమ వ్యక్తిత్వ హననానికి గురి చేసే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తమ ఇంటి దాడి పైన కూడా వేమిరెడ్డి దంపతులు చేపించారని చెప్పి తమ ఇంటిని భారీగా ఆస్తి నష్టం కలిగించేలా నన్ను చంపే విధంగా, నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేశారనే విధంగా కూడా చేశారని, అత్యాయత్నం చేశారని చెప్పి కూడా ఇటు అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ శ్రేణులంతా కూడా ఇలాంటి దాడులు నెల్లూరులో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి విష సంస్కృతిని తీసుకొచ్చారని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క టీడీపీకి సంబంధించినటువంటి మహిళలంతా కూడా మొత్తం ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ నిరసన తెలుపుతూ కూడా ధర్నా చేస్తూ కోవూరు పిఎస్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఉన్నటువంటి మహిళలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అండగా నిలవడం జరిగింది. దాంతో పాటుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క వివాదాస్పద వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు. అయితే ఇటు వీరు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పాటు ఇటు రాష్ట్రం మొత్తం కూడా వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీరి మధ్య ఇప్పటికే ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన దాడి జరిగి ఒక రోజు జరిగిన ఇంతవరకు కేసు నమోదు చేయలేదని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. మరోపక్క ప్రశాంత్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యల పైన కూడా కేసు నమోదయ్యాలని చెప్పి వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మరోపక్క ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఈ యొక్క అరెస్ట్ చేస్తారని చెప్పి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా మరోపక్క చర్చ అయితే సాగుతా ఉంది. సత్తాజ్. రైట్, థాంక్యూ సురేంద్ర.